చెడు వైపు నిలబడ్డ వారే అంతలా చెలరేగుతుంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి? మీరే ఆలోచించండి. ఇక ధైర్యంగా ఉండండి. నిన్ను అవమానించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకండి. తగిన గుణపాఠం తప్పకుండా చెప్పి తీరండి. ఎందుకంటే మిమ్మల్ని ఆ కారణంగా బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికి లేదు. గుర్తుంచుకోండి. నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు. తేనె తీయగా ఉంటుంది కదా అని దాని నీరులా తాగకూడదు. అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతల్ని గాని ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే అది కూడా మంచిది కాదు. గుర్తుంచుకోండి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకంటే అందం లేని లోటుని మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటుని అందం ఎప్పటికీ పూరించలేదు. కాదంటారా? తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు. అలాగే తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది అని తెలిసిన వారు గుర్తుంచుకోండి. మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. గుర్తుంచుకోండి. మీరు దేనికి బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి. కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా కూడా వదులుకోనంతగా ప్రేమను పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసుతో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితమంతా ఒంటరిగానే అనిపిస్తుంది. కాదంటారా? మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. గుర్తుంచుకోండి. కావాలని దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి అర్థమైందనుకుంటా. మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు. కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరు నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. గుర్తుంచుకోండి. మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోరుకోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. అర్థమైందనుకుంటా.
నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరమున్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి. బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకొని నిలబడలేము, కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకొని నిలబడడం అంత సులభం కాదు. కాదంటారా? ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో, ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే. అర్థమైందనుకుంటా. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలు అయినా అని బాధ పెడుతూ ఉంటారు. అవునా? వాళ్ళకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకం అనే పదం వింటేనే చాలా మందికి నవ్వొస్తుంది. అవునా? ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది. ఇక ఇటుకలన్నీ కలిపితే ఒక గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితే ఒక భవనంలో మారుతుంది. అవునా? ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు. కాదంటారా? అమ్మ, నాన్న ఉంటే బంధం విలువ తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఆ ఇద్దరు లేని రోజు బ్రతకంటే ఏంటో తెలుస్తుంది. కాదంటారా? నమ్మకనే పదం వింటేనే చాలా మందికి నవ్వొస్తుంది. అవునా? ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చెయ్యడమే. అవునా? ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో, ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. గుర్తుంచుకోండి. బాధ్యతని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం. ఇక చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం. కాదంటారా? కాళ్ళని తాకితే కాని ఆశీర్వాదం దొరకదు. అవునా? తల వంచితే తప్పేం కాదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర మమకారం ఉండాలే కాని అహంకారం కాదు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ.